వినోద్ గారు, ఇక్కడ ఒక పాయింట్ మనకి కొత్తగా వినపడుతున్న పాయింట్ ఏంటంటే, గల్ఫ్ దేశాలు మొన్నటిదాకా వాళ్ళు ఏదో ప్రకటనలు ఇస్తూ ఉన్నారు, అమెరికా బేసుల మీద ఇరాన్ దాడులు చేస్తుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళకు కూడా ఒక అభద్రతా భావం వచ్చినట్టుంది. వాళ్ళు ట్రంప్ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇది మీరు మధ్యలో వదిలేయటం కరెక్ట్ కాదు, పూర్తిగా అక్కడ మనం అనుకున్న రీతిలో రెజీమ్ చేంజ్ జరగాలి, లిబరల్గా ఉండి మనతో సఖ్యతగా ఉండే నాయకత్వం వచ్చేదాకా చేయాలని ముఖ్యంగా యుఏఈ, సౌదీ లాంటి దేశాలు గట్టిగానే ఒత్తిడి చేస్తున్నాయి అమెరికా మీద అని చెప్పి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ కారణమా లేదు ఇజ్రాయెల్కి ఇదేనా? ఎందుకంటే చాలామంది ఇవాళ మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ చాలా సూటిగా స్ట్రైట్గా అని చెప్పేశాడు ఆల్బనీస్ గారు. ఏముంది అక్కడ, మీరు మొత్తం ధ్వంసం చేశారు, ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ప్రపంచం మొత్తాన్ని సమస్యలోకి నెడుతున్నారు అని చెప్పి మద్దతు ఇచ్చిన దేశాలు. అమెరికాకి ఫస్ట్లో వీళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోయినా సరే ఈ ఆటమిక్ పవర్ ఉండకూడదు అన్న దానిలో వాళ్ళు మద్దతు ఇచ్చిన దీన్ని కొనసాగించడం మీద ప్రపంచ చాలా దేశాలు చాలా ఘాటుగానే స్పందిస్తూ ఉన్నాయి. ఏంటి ట్రంప్ గారి ఆలోచన? శ్రీనివాస్ గారు, ముందుగా ప్యానలిస్ట్ అందరికీ, ఇతర ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీకు కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఫస్ట్ పాయింట్ ఏదైతే రైజ్ చేశారో, జీసీసీ కంట్రీస్, గల్ఫ్ అలీస్, అమెరికా వాళ్ళంతా ఇప్పుడు ఒకప్పుడు ఏమనుకున్నారు, అమెరికన్ అంబ్రెల్లా ఉన్నది కాబట్టి వీఆర్ 100% ప్రొటెక్టెడ్, వీ కెన్ డూ అవర్ బిజినెస్ అండ్ ప్రాస్పర్, దేర్ ఈజ్ నో డౌట్, నో బడీ కెన్ టచ్ అనుకున్నారు. ఈ వారు తర్వాత ఇరాన్, నేను మొదటి నుంచి అంటున్నాను వేరే ఛానల్స్ లో కూడా, ఓడిపోయినా గెలిచినా ఇరాన్దే విజయం. ఓకే, దెర్ ఈస్ నో డౌట్. ఇప్పుడు ఏదైతే ట్రంప్ అంటే రోజు రోజుకు మాట మార్చడం, రోజు రోజుకు గోల్ పోస్ట్ చేంజ్ చేసుకోవటం, తర్వాత ఇప్పుడైతే చివరిగా అన్నాడు కదా, మేము ఎన్నడూ రెజిమ్ చేంజ్ గురించి కొరనే లేదన్న, అప్పుడు మొదటి ప్రశ్న మొదటి పాయింట్ తోనే అలా వచ్చారు, టోటల్ రెజిమ్ చేంజ్ అని దిగారు. ఇప్పుడు లేదు అది, అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆయన ఏదనుకుంటే అది జరిగిపోయినట్టే లెక్క. అయితే ఇప్పుడు ఈ అమెరికా మీద ఎంతవరకు అయితే ఈ గల్ఫ్ దేశాలు డిపెండ్ అయి ఉన్నాయో, ఓకే, ఇప్పుడు ఏదైతే అమెరికా క్లోజ్ అని ఇజ్రాయలే వాళ్ళ ఐరన్ డోమ్ తోటి వాళ్ళే ప్రొటెక్షన్ వాళ్ళ ప్రజలను చేయలేకపోతున్నారు. దానివల్ల ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ గల్ఫ్ దేశాలకు అమెరికా మనకు 100% ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఇలా మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, అసలు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మాకు అవసరం లేదు, ఓపెన్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు అసలు ఏ అగ్రిమెంట్స్ చేయకపోయినా పర్వాలేదు, ఓకే, we have finished our job, we will leave within 2 to 3 months అంటున్నాడు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మరి అంటే ఒక స్టేజ్లో అయితే ప్రెసిడెంట్ ట్రంప్ అనేది ఏంటంటే, సౌదీ అరేబియన్ క్రౌన్ ప్రిన్స్ వాళ్ళంతా చిన్న కాలు పట్టుకొని రక్షించు అంటున్నారు అనే పద్ధతిలో ఆయన మాట్లాడటము. సో అది సరే ఏమైనా చెప్పుకోవచ్చు, బట్ ఈసారి మాత్రం గల్ఫ్ దేశాల్లో ప్రతి చిన్న చిన్న ఏమంటారు క్రౌన్ ప్రిన్స్ కాంచి చిన్న లెవెల్ దాకా వచ్చిన వారికి కూడా, సౌదీ కానీ, ఇప్పుడు కువైట్ కానీ, ఖతార్ కానీ, ఎవరైనా అంటే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఓకే, అవుతాడు ఎలా అంటే, పక్కకున్నది మనకి ఇరాన్ యజమాని వద్దనుకున్న వాళ్ళు అమెరికాను తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా ప్రొటెక్టరు, అసెట్స్ అన్న పద్ధతులు పోయి ఇప్పుడు అమెరికా వాళ్ళ దగ్గర ఉండటం వల్ల లయబిలిటీ అయిపోయింది. కాదు, వాళ్ళు అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నది నిజమై ఉండొచ్చు అంటారా అంబాసిడర్ గారు? లేదు, దేర్ ఇస్ అఫ్ కోర్స్. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు అంటే ఎలా ఉందంటే, బిగినింగ్ లో అమెరికా ధూమ్ ధామ్ అని మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయిపోయింది, ఇక మనం అంతా బాగా సేఫ్ గా ఉంటాం అనే పద్ధతులు ఉంది. కానీ స్లోగా ఇప్పుడు ఇరానియన్స్ ఎంత స్ట్రాటజీగా 20 ఏళ్ల నుంచి దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ అటాక్. వాళ్ళు ఇనిషియల్ స్టేజీలో వీళ్ళు పెట్రియాట్ ఏదైతే ఉన్నదో, మిసైల్స్ కాంచి, తర్వాత ఇది యాంటీ మిసైల్ యాక్టివిటీస్ అయితే పెట్టారు. తర్వాత ఈ మన ఏది ఐరన్ డోమ్ లాంచ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాన్ని ఖతార్ లో ఇన్స్టాల్ చేసి 1.1 బిలియన్ ఆర్ 1.2 బిలియన్ ఇది మన ఇరానియన్స్ లెస్ దాన్ $20,000 తోటి దాన్ని నాశనం చేసేసారు. అంటే ఏది మన 5th ఫ్లీట్ ను కూడా నాశనం చేసేసారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ ఎన్ని చేశారు ఇరానియన్స్ అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మమెంట్స్ ఇప్పటిదాకా ఎవరు అసెస్ చేయలేకపోయారు. ఇప్పుడే వాళ్ళ కమాండర్ చెప్తున్నారు, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, మా దగ్గర ఉన్న ఆర్సెనల్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ అసలు ఇప్పుడే మేము తీస్తున్నాం బయటికి. దట్స్ అ ఫ్యాక్ట్.
చిన్న చిన్న మామూలు మిసైల్స్ తోటి పెద్ద పెద్ద వాళ్ళ హైటెక్ ఆర్మమెంట్స్ నాశనం చేసేసారు. Yes. సో ఇప్పుడు వీళ్ళకి తెలుసు ఏది మన గల్ఫ్ కంట్రీస్ వాళ్ళందరికీ చాలా గమనిస్తున్నారు వాళ్ళు. Okay. గమనించడం వల్ల ఏమిటంటే ఓకే చేసింది కానీ ఇనిషియల్గా చేసిన దానికి ఇప్పుడు 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 చూడకపోతే మనకు వార్ మాత్రం నా అంటే మై పర్సనల్ ఫీలింగ్ Yeah. ఏంటంటే వీడు పిచ్చోడు. ట్రంప్ సెల్ఫ్ గా డిక్లేర్ చేసుకుని అయినా అంటే నేను అమెరికా గెలిచింది నెక్స్ట్ డే మొత్తం మటాక్ చేసేసాము. మళ్ళీ ఇప్పుడు కూడా స్పీచ్ లో చెప్పారు కదా వాళ్ళని స్టోన్ ఏజ్ కి తరలిస్తాం, దే బిలాంగ్ టు దట్ ఏజ్ అన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే ఈజీ ఫ్రస్ట్రేషన్. సో ఫేస్ సేవింగ్ మెథడ్ లో పోతున్నప్పుడు ఇప్పుడు ఇరానియన్స్ డిక్టేట్ చేస్తున్నారు, వీ డోంట్ లీవ్ అమెరికన్స్ ఎగ్జాక్ట్లీ till they accept permanently their defeat or they should not touch Iran again అనే పద్ధతిలో అంటే అఫ్ కోర్స్ మైల్డ్ గా పెట్టారు. ఏది 5 డిమాండ్స్ ఏదైతే ఇచ్చారో అవి సర్క్యులేషన్ అవుతున్నాయో దాంట్లో అంత సీరియస్ గా వాళ్ళు సరెండర్ అమెరికా షుడ్ సరెండర్ అనే స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏది నెక్స్ట్ జనరేషన్ ఉన్న కమాండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్కి వచ్చారు. ఎందుకనంటే బికాస్ ట్రంప్ తీసుకునే చర్యల వల్ల ఏదైతే ధ్వంసం చేస్తున్నారో ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా చాలా ప్రెషర్ వస్తుంది. గల్ఫ్ దేశాల నుంచి ముందేమనుకున్నారు, ఇరాన్ నాశనం చేస్తే ఇజ్రాయెల్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ దే డోంట్ లైక్ ఈవెన్ ఇజ్రాయెల్ ఆల్సో. సో అడకత్తలు ఉన్న వాళ్ళు వీళ్ళు. సో ఎలాగూ ఈ దాడుల వల్ల వాళ్ళకు మేలు జరుగుతుంది అనుకున్నారు కానీ దాడుల వల్ల నష్టం జరుగుతుంది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే వారు తగ్గించే పద్ధతులు మాత్రం కనిపించట్లేదు. ఎందుకు? ఓకే సార్, మళ్ళీ వస్తాను. ఫుడ్ సోల్జర్స్ దింపుతున్నారు, తర్వాత హెచ్డబ్ల్యూ బుష్ అదే వాళ్ళ క్యారియర్ కూడా వచ్చేస్తుంది. అంటే విమాన వాహక నౌకలన్నీ అక్కడికి వస్తా ఉన్నాయి.